ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటే స్కామా లేదా సక్సెసా? అసలు స్టాక్ మార్కెట్ అంటే గుర్తొచ్చేవి రెండు పేర్లు. సో ఒకరు హర్షద్ మెహతా, అదేవిధంగా ఇంకొకరు వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాకేష్ జుంజున్వాలా. అసలు వీరిద్దరిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఇద్దరి యొక్క రిస్క్ టేకింగ్ కావచ్చు. అదేవిధంగా ఇద్దరు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే హర్షద్ మెహతానేమో ఇండియాని దోచేసిన స్టాక్ మార్కెట్ దోచేసిన ఒక బుల్లగా చూస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా బుల్స్ని లీడ్ చేసిన వ్యక్తిగా రాకేష్ జుంజున్వాలాని చూస్తూ ఉంటారు. సో వీరి యొక్క కేస్ స్టడీస్ కావచ్చు, వీరి యొక్క రిస్క్ టేకింగ్ కావచ్చు, వారి యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది. సో ఇవాళ మనతో చెప్పడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, మనం చూస్తూ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ స్కామా లేదంటే సక్సెసా? సక్సెస్ అండి. సక్సెస్. స్కామ్స్ లో ఏమవుతుందంటే మనకి అంత లాస్ అవుతాం. సో మనం ఏదైతే మన మోటివ్ ఉంటుందో అది రైట్ మోటివ్ అయితే రైట్ రిజల్ట్ వస్తాయి, రాంగ్ మోటివ్ అయితే రాంగ్ రిజల్ట్ వస్తాయి. సో ఇప్పుడు స్కామ్ అనేది ఏమవుతుందంటే అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవటం, అంటే షార్ట్ కట్ లాగా. దానివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ ఇవాళ కాకపోయినా రేపైనా తెలుసుకోగలుగుతుంది. ఆ రోజు మన మొత్తం వాల్యూ అంతా పోతుంది. ట్రూ. సో ఇప్పుడు మీరు అన్నట్టు మన స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇద్దరు పేర్లు ఏంటంటే ఈ హర్షద్ మెహతా, రాకేష్ జుంజున్వాలా. సో వీళ్ళిద్దరిని మనం తీసుకొని కేస్ స్టడీ లాగా అసలు వాళ్ళిద్దరి జీవితాలు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఒకటి అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ప్లీజ్ షేర్ సార్. సో ఫస్ట్ హర్షద్ మెహతా గారితో స్టార్ట్ చేద్దామా లేదంటే రాకేష్ జుంజున్వాలాతో స్టార్ట్ చేద్దామా? ఈయనే సీనియర్, హర్షద్ మెహతా సీనియర్. 92 ఆయన ఇన్వాల్వ్ అయింది మార్కెట్ లో. కాబట్టి ఆయనతో స్టార్ట్ చేస్తే అప్పుడు ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటే ఉండేది, దలాల్ స్ట్రీట్ అనేవాళ్ళం, దానిలో బిఎస్సి ఉండేది. అయితే నెంబర్ ఆఫ్ కంపెనీస్ అప్పుడు ఇంకా కొత్త ఈ మార్కెట్ అనేది అంతకు ముందు ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్దవాళ్ళ మ్యాటరే, మన చిన్న వాళ్ళది కాదు అనేది ఉండేది. ధనవంతులు చేసేవారు అని ఉండేది. కామన్ పీపుల్ ఎవరికి కూడా తెలిసేది కాదు. అదివరకు ఇప్పుడు ఆర్డర్ పెట్టాలంటే ఆ టైంలో రింగ్ అని ఉండేది. ఆ రింగ్ లో ఆ రేట్ అరుచుకునేవాళ్ళు, క్రౌడ్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఫిజికల్ షేర్స్ వచ్చేవి. ఆ తర్వాత ఫోన్ లో చెప్పి, అంటే ఇక్కడ నుంచి అందరూ వెళ్ళేవారు సార్ అక్కడికి. ఫోన్ లో ఆర్డర్స్ పెట్టడం, అక్కడ బ్రోకర్స్ ఉండేవాళ్ళు, టికెట్ ఉండేది, టికెట్ ఉండేది, వాళ్ళకి ఏజెంట్స్ ఉండేవాళ్ళు. ఆ సిస్టమ్ అంతా కూడా ఒక అన్ప్రొఫెషనల్ సిస్టమ్ అనమాట. సో హై బ్రోకరేజ్. అసలు విషయం మన దాకా వచ్చేపాటికి చాలా టైం పట్టేది. ఆ రేట్ అంతా ఏ రేట్ లో వచ్చింది వాళ్ళంటే మనకి ఫింగర్ టిప్స్ లో వస్తుంది. 92లో అలా వచ్చేది కాదు. 90 ఆ ఏజ్ లో. ఇప్పుడు కంప్యూటర్స్ కూడా పెద్దగా లేవు. ఓన్లీ వర్క్ అంతా కూడా ఒక అన్ప్రొఫెషనల్ వర్క్ లాగా ఉండేది. అంటే ఓన్లీ ఫోన్ కాల్స్, నమ్మకం మీద ట్రాన్సాక్షన్ జరిగిపోయేది. వాళ్ళు చెప్పిన రేటే ఇక్కడ జరిగేది. సో ఇలా ఉండేది అనమాట మార్కెట్. ఇక్కడే కాదు, వరల్డ్ మొత్తం అన్ఆర్గనైజ్డ్ మార్కెట్. అవును. కాకపోతే ఈయన హర్షద్ మెహతా ఏం చేశారంటే ఎవరు కూడా వాంటెడ్ గా మనం క్రైమ్ చేద్దాం అనుకోరు. ఆ సిచ్యుయేషన్ ని ఇప్పుడు అవతల వాళ్ళ ఇగ్నోరెన్స్ ని మనం యూజ్ చేసుకుందాము అనే ఒక చిన్న రాంగ్ థాట్ ఏమవుతుందంటే అది ఎండ్ డీప్ గా వెళ్ళిపోతుంది. ఈయన ఏం చేసేవాళ్ళు అంటే బ్యాంక్స్ లో అప్పుడు షేర్స్ మీద షూరిటీస్ పెట్టి మనీ ఇచ్చేవాళ్ళు. సో ఈయన ఏం చేశారంటే అలా షేర్లు కొనుక్కొని ఆ షూరిటీలు పెట్టి ఆ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ షేర్లు కొనేవాళ్ళు. అంటే ఈయనకి తెలియకుండానే జరిగింది ఇది. కాకపోతే కొంత లెవెల్ దాటాక అర్థమైంది దీనికి. ఇప్పుడు ఆ షేర్లను తనఖా పెట్టి మళ్ళీ అయ్యే షేర్లు కొనడం ద్వారా ఈయన చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆర్టిఫిషియల్ గా రేట్ పెంచడం జరిగింది. ఇప్పుడు అవే షేర్లు మళ్ళీ సాయంత్రం కల్లా ఇప్పుడు ఆ షేర్లు తీసుకొని ఆ షేర్ల మీద ప్లెడ్జ్, ఆ ప్లెడ్జ్ మీద మళ్ళీ షేర్లు కొంటాం. అలాగే ఇంకో ఆ షేర్లు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో బ్యాంక్ లో పెట్టి ఈయన ఒక 7-8 బ్యాంక్స్ తో టైఅప్ అయ్యి ఈ బ్యాంకులు డబ్బు తీసుకొని ఆ షేర్లు కొనేవాళ్ళు. ఓకే. ఆ షేర్లు మళ్ళీ వాళ్ళు కొన్న షేర్లు ఇంకో బ్యాంక్ లో పెట్టి మళ్ళీ డబ్బు తీసుకునేవాళ్ళు, ఇంకో బ్యాంక్ లో పెట్టి డబ్బులు తీసుకున్నారు. అలా ఒక ఆర్టిఫిషియల్ గా ఏమైంది, 100 రూపాయలు ఉన్న స్టాక్ 1000 రూపాయలకు తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఒక రేంజ్ కి వెళ్ళాక ఇంకా అన్బేరబుల్ సిచ్యుయేషన్ వచ్చాక కొలాప్స్ అయిపోయింది.
కొలాప్స్ అయిపోతే ఏమైంది, 1000 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ మళ్ళీ 100 రూపాయలకి వచ్చినప్పుడు ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఈయనకి ఏదైతే షూట్ ఇస్తారో వర్త్లెస్ అయిపోయింది. ఓకే. ఈయన డబ్బులు కట్టమంటే షేర్లు ఇచ్చారు కాబట్టి ఆ షేర్ వాల్యూ లేకపోవటం వల్ల ఆ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట. అయ్యో, ఎగనెస్ట్ అయిపోయింది ఇది. దీని మీద ఇప్పుడు ఈయన డెప్యూటీలోకి వెళ్ళిపోయి అలా ఒక కంపెనీ కాదు, ఆయన ఇప్పుడు ఏమైందంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ పెరగటం వల్ల ఆయన మాటకి వాల్యూ వచ్చి రావటం వల్ల కొన్ని వేల బిగ్గెస్ట్ 30,000 crores స్కామ్ ఇది. అంటే స్కామ్ లాగా అయిపోయింది. యాక్చువల్గా ఆయన కూడా చేద్దామని అనుకోవాలి, ఒక స్టేజ్కి వచ్చాక ఇది రాంగ్ ఇది రైట్ అనేది అప్పుడు ఎవరికి తెలియదు. సో బట్ ఏంటంటే ఆయన మీదే చేసింది, ఒకే షేర్ ని మ్యానిపులేట్ చేశారు అనేది ఇక్కడ జరుగుతుంది. ఒకే షేర్ కొనటం అనేది మ్యానిపులేట్ చేయటం. అది ఒకటే షేర్ ఎందుకని కొన్నారు అంటే ఏమన్నా దానికి అంటే ఆ షేర్ మీద దానికి బిలీఫ్ ఉంది అంతే, కొనచ్చు కొంటే పెరుగుతుంది అన్నట్టుగా ఆయన కొన్నారు. ఇప్పుడు కొనకూడదు ఆ తర్వాత లిమిట్ చేశారు అనమాట. వేరే వాటికి ఏమన్నా కొనుక్కున్న బాగుండేది. ఇప్పుడు అలా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తర్వాత క్లియర్ గా అర్థమైంది అంటే వాంటెడ్ గానే అది జరిగింది. సో ఆ షేర్ ని పైకి లేపటం, ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఏ షేర్ ని కావాలంటే ఆ షేర్ ని మ్యానిపులేటెడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి లేపటం, ఆ తర్వాత పాల్ చేయటం, ఒకసారి అమ్మేయటం. ఇప్పుడేంటి తక్కువ రేట్లో వీళ్ళు కొంటే కంటిన్యూగా ప్రైస్ మ్యానిపులేట్ చేసి పైకి ఆర్టిఫిషియల్ గా రేట్ పెంచేసేసి ఆ హై రేట్లో అమ్మేయటం వల్ల ఏమవుతుంది, హై రేట్లో కొన్న వాళ్ళందరూ కూడా లూజర్స్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. వల్ల ఏమవుతుందంటే సిస్టమ్ లో ఈయనొక్కడే బెనిఫిట్ అవుతున్నారు కానీ మిగతా వాళ్ళకి మనీ రావట్లా. అయ్యో, ఇది జరిగింది అనమాట. ఇలా ఒక 5 years అలా జరిగాక ఒక పెద్ద లెవెల్లోకి వెళ్ళాక పెద్ద క్రాష్ వచ్చేసింది. సో అన్బేరబుల్ స్టేజ్కి వచ్చాక క్రాష్ వచ్చేసింది. అక్కడ నుంచి ప్రోబ్ జరుగుతుంది కదా జనరల్ గా. సో బ్యాంక్స్ పేమెంట్ చేయకపోతే వాళ్ళు కేసులు వేశారు. అప్పుడు అసలు ఆ విషయం ఏంటో కనుక్కుంటే పెద్ద స్కామ్ జరిగింది, వాంటెడ్ గానే చేశారు అనేది తేలింది. అయ్యో. సో ఇది హర్షద్ మెహతా. దీనివల్ల ఒక చెడు ఒక మంచి అవుద్దని అప్పుడు అసలు మార్కెట్లు అందరికీ కూడా అసలు స్టాక్ మార్కెట్ ఒకటి ఉందనేది అప్పుడు అందరికి తెలిసింది. గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే సో ఇలాంటి వ్యక్తుల వల్ల పెద్ద పెద్ద ప్రజలందరూ కూడా నష్టపోతుందని తెలిసి అప్పుడు కమిటీ వేసింది. కమిటీ వేసి ఈ స్టాక్ మార్కెట్ ని రెగ్యులేట్ చేయాలి, ఆ స్టాక్ మార్కెట్ ని ఒక మంచి గాడిలో పెట్టాలని చేయటం వల్ల సెబీ అనేది వచ్చింది. సో ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల సెబీ వచ్చింది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు 2000లో సెబీ మొత్తం స్ట్రీమ్ లైన్ చేసేసి ఇంకొక ఎక్స్చేంజ్ ని తీసుకొచ్చి NSE అని నేషనల్ స్టాక్, అప్పుడు మళ్ళీ ఆన్లైన్ ట్రేడింగ్, తర్వాత ఈ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట. ఓకే. సో ఇండైరెక్ట్ గా ఏంటంటే ఆయన వల్ల సిస్టమ్ బాగుపడింది. ఫర్దర్గా అలాంటి కేసెస్ అవ్వకపోవటం అనేది జరిగింది. బట్ ఆయన మాత్రం చాలా వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అవును. అదే. సో అది ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. అసలు మేజర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రాంగ్ అనేది తెలిసి చేసినా తెలియపోయి చేసినా రాంగే. అవును. కాబట్టి బిఫోర్ స్టాక్ మార్కెట్ ఎంటర్ అయ్యేటప్పుడు మన ముందు ఏంటి రూల్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది తెలుసుకోవాలి. సో ఏ పనులు మనం చేయగలం, ఏ పనులు ఇప్పుడు ప్రైస్ రిగ్గింగ్ అనేది అది మ్యానిపులేషన్ అనమాట. అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే వాళ్ళ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు నేను కంపెనీలో పనిచేస్తున్నాను, ఆ కంపెనీలో రిజల్ట్స్ ఏంటి మంచి చెడు నాకు తెలుస్తుంది, నేను వేరే వాళ్ళకి చెప్పటం అనేది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. నువ్వు క్యాజువల్ గా చెప్పినా మా రిజల్ట్ బాగాలేదు లేకపోతే ఇంకోటి అని క్యాజువల్ గా మాట్లాడినా అదేమవుతుంది, అవతల వాళ్ళు బిగ్ క్వాంటిటీ కనుక తీసుకుంటే అది మ్యానిపులేషన్ అవుతుంది. ఓకే. సో దానివల్ల అది అలాంటివన్నీ కూడా మనం చేయకూడదు అనమాట. సో అలాగే మనం తెలియకుండా మనం చేసే కంపెనీలో మనకి షేర్లు ఉండకూడదు. సో అది కూడా ప్రొహిబిషన్ అనమాట. ఇప్పుడు ఆ షేర్స్ మీరు ఉంచుకున్నా మీరు డిక్లేర్ చేయాలి, అంటే ట్రేడ్ చేయకూడదు. అదేనండి, కంటిన్యూగా ట్రేడ్ చేయకూడదు. సో ఇలా ఇవన్నీ ఏంటంటే ఈ రూల్స్ అనేవి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే పెద్ద పెనాల్టీలు పడుతున్నాయి. మరి రాకేష్ జుంజున్వాలా నుంచి ఏం నేర్చుకోవాలంటారు? ఈయన యాక్చువల్గా ఒక చార్టెడ్ అకౌంటెంట్. సో హీ ఈస్ ద పర్సన్ హూ గివెన్ రెస్పెక్ట్ టు ద మార్కెట్ అండ్ హిమ్సెల్ఫ్. ట్రూ. అంటే ఒక రైట్ వేలో, ఇప్పుడు ఒక రాంగ్ వేలో సంపాదించి కోట్లు ఎలా అయితే నష్టపోతున్నాం, ఒక రైట్ వేలో కూడా కొన్ని వేల కోట్లు సంపాదించవచ్చు అనేది ఈయన ప్రూవ్ చేశాడు. అవును.
సో ఈయన 2000లో 5000 రూపీస్తో ఆయన స్టార్ట్ చేస్తే బిజినెస్ ఇవాళ 5000 crores-కి వెళ్ళిపోయింది ఆయన వర్త్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 25 yearsలో. సో ఈయన ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఈ నో ద క్వాలిటీ ఆఫ్ ద స్టాక్స్, ఫండమెంటల్స్ చూడటం. ఏంటంటే ఈయన జస్ట్ లైక్ మీరు అన్నట్టు వారెన్ బఫెట్ మనకి ఇండియా లాగా వీళ్ళు ఒక ఎథికల్ వేలో ఒక బిలీఫ్స్, ఓకే ఈ కంపెనీ బాగుంది, వీళ్ళ ఫండమెంటల్స్ బాగున్నాయి, ఈ కంపెనీ గ్రోత్ ఉంది. ఇప్పుడు ఆయన టైటాన్ 5 రూపీస్లో కొన్నారు, అందరూ కొన్నారు, కానీ ఇవాళ దాకా ఆయన హోల్డ్ చేశారు. ఆ టైటానే ఆయనకి 50% ఆయన వెల్త్ అంతా స్టేక్ ఉంది. అంటే ఆయన అసెట్స్ లో 50% టైటాన్ ఉంది. ఆ రోజుల్లో టైటాన్ ఆయన అందరూ కూడా అవసరం లేదు, ఈ టైటాన్ ఇప్పుడు గోల్డ్ బిజినెస్ కు చేంజ్ చేస్తారంటే కాదు, దీనిలో పొటెన్షియల్ ఉందని హోల్డ్ చేశారు ఆయన. అలా ఆయన కొన్ని కంపెనీల్ని ఐడెంటిఫై చేసి వాటిని బాగా నమ్మి వాటితో పాటు ఒక ట్రావెల్ చేశారు. ఓకే, అది మనం నేర్చుకోవాలి. అంటే ఒక ఫండమెంటల్గా ఒక కంపెనీ బాగుంది అనుకున్నప్పుడు దాన్ని షార్ట్ టర్మ్ గెయిన్స్కి అమ్మకుండా ఒక వెల్త్ క్రియేషన్కి ఒక అసెట్ లాగా పెట్టుకుంటే మంచి అసెట్ బిల్డ్ అవుతుంది. అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ అ ప్లేస్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వేరే అసెట్స్ వెల్త్ క్రియేట్ అయ్యే ప్లేస్ ఇది. కాకపోతే ఏంటంటే మనం రైట్ పీపుల్ రైట్ కంపెనీతో అసోసియేట్ అవ్వాలి. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, కొన్ని కోట్ల మందికి వెల్త్ క్రియేట్ చేసింది ఆ షేర్స్. విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, ఇవన్నీ చాలా అంటే ఒక 20 years హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంకు, అందులో ఇన్వెస్ట్ చేసి ఒక 10 years 15 years ఉన్న వాళ్ళందరికీ కూడా కోటీసులు చేశారు. సో అవన్నీ ఏంటంటే ఎథికల్ ప్రాక్టీసెస్ ద్వారా కూడా మనం సంపాదించవచ్చు. అంటే చాలా మంది స్టాక్ మార్కెట్ అంటేనే రాంగ్ ప్రాక్టీస్, అదొక రాంగ్ ప్లేస్, లేకపోతే మాయ మోసాలు చేస్తారు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈజ్ ద ఎగ్జాంపుల్. ఎవరు రాకేష్ జుంజున్వాలా ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ethical practices. Okay, superb sir, thank you so much. Thank you అండి. సో గైస్ అర్థమైంది కదా, సో హర్షద్ మెహతా కావచ్చు, రాకేష్ జుంజున్వాలా, సో వీరి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా చక్కగా వివరించారు శ్రీరామచంద్రమూర్తి గారు. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.